చాలా పెద్దవాళ్ళు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మా అమ్మ ఓటేసావా? వేసాను బాబు. ఏమి ఇబ్బందులు ఏమున్నాయంటే? ఏట్లేవు బాబు. నీకు ముందు ఓటు వేసుకోవడానికి అవకాశం ఇచ్చారా? ఇచ్చారా? అదే మనం చూస్తున్నాం. కొంతమంది అయితే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తొలిత పెద్ద వయసు ఉన్న క్రమంలో వారికి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారని చెప్తున్నారు. కొంతమంది అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి మీకు ఏంటి సమస్య వచ్చింది? ఇక్కడ నేను మా మదర్ని తీసుకొచ్చాను. ఆవిడ 80 అబోవ్. సో ఆవిడని తీసుకురావడం మాకు చాలా కష్టమైంది. అయితే సీనియర్ సిటిజన్ అయినప్పటికీ కూడా ఆవిడ ఓటు వేయాలని చెప్పేసి ఆశతో వచ్చారు. కానీ ఇక్కడ వీల్ చైర్ లేవు, తీసుకురావడానికి వీల్ చైర్ లేదు. కనీసం ఆవిడకి వీల్ చైర్ ఉన్నట్టయితే మేము ఆవిడని తీసుకురావడానికి ఈజీ అవుతున్నాం. ఆవిడని పట్టుకొని తీసుకురావడం జరిగింది. సో దయచేసి వీల్ చైర్ అనేది ఇప్పటికైనా ఈ బూత్కి పంపిస్తారని మేము కోరుకుంటున్నాము. అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా దివ్యాంగులు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళకి వీల్ చైర్ కానీ మిగిలినటువంటి ఏర్పాట్లు లేదని చెప్తున్నారు. కొంతమంది అయితే ఆటోల్లో నేరుగా పోలింగ్ కేంద్రాలకే తీసుకొచ్చి తమ తాలూకా అభ్యర్థి ఓటర్లని ఓటు హక్కు వినియోగించేటటువంటి ఏర్పాటును బంధువులు చేస్తున్నారు. మొత్తంగా ఓవరాల్గా చూస్తే పలు చోట్ల ఈవీఎంలు ఏ రకంగా అయితే మొరాయిస్తున్నాయో పోలింగ్ బూత్ల దగ్గర ఏ విధమైనటువంటి సౌకర్యాలు కూడా లేవని చాలామంది ఓటర్లు సీనియర్ సిటిజన్స్ తీవ్రంగా విమర్శించడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక కాకినాడ జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. దుమ్మలపేటలో కిలోమీటర్ దూరంలో ఓటర్లు బారులు తీరారు. బ్యాలెట్ పేపర్లో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై స్టాంప్ ఉండడంతో ప్రతిపాడు నియోజకవర్గంలో అలజడి నెలకొంది. తమ అభ్యర్థి ముఖంపై స్టాంప్ ఉండడంతో కూటమి ప్రతినిధులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. పెద్దాపురం, పిఠాపురంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు, ఎన్నికల సిబ్బంది విస్తుపోయారు. కాకినాడ దుమ్మలపేట పోలింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. కాకినాడ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎక్కడికక్కడ పోలింగ్ బూతులు ఓటర్లు భారీ స్థాయిలో పోటెత్తారని చెప్పొచ్చు. సాధారణంగా ఉదయం 7 తర్వాత కొంత మందకొడిగా పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి చూస్తే మాత్రం ఎక్కడికక్కడ పోలింగ్ బూతుల్లో మహిళలు కానీ, వృద్ధులు కానీ అనేక విధాలుగా అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్ భారీగా ఓటెత్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే దుమ్మిలిపేటకు సంబంధించి నెంబర్ 41 సంబంధించి పోలింగ్ బూత్ దగ్గర ఉన్నామో మనం విజువల్ చూడొచ్చు. ఏదైతే జనం ఓటర్లు భారీ ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి లైన్లో నిలబడ్డారు. ఉదయం 7 గంటల నుంచి అందరూ కూడా భారీ ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం లైన్లో చూడొచ్చు. ఆ రకంగా చూస్తే చాలా అద్భుతమనే చెప్పొచ్చు. ఓటర్లు ఉదయం 7 గంటలకే ఇళ్ల నుంచి కదిలి ఓట్ల కోసం లైన్లో నిలబడడం కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రజలు ఎంత సిద్ధంగా ఉన్నారో క్రమశిక్షణ అనేది కూడా స్పష్టంగా చేయొచ్చు. వాస్తవానికి ఉదయం 7 గంటలకి ఎక్కడికక్కడ దాదాపుగా పోలింగ్ మందకొడిగా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తుంటే విజువల్లో ఓటర్లు ఆ రకంగా భారీ స్థాయిలో ఓటెత్తారు. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఏమాత్రం కూడా వెనుకాడకుండా ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో మనం చూడొచ్చు. క్యూ లైన్ ఎంత పొడుగుందో. మహిళలు, వృద్ధులు, యువత వీళ్ళందరూ కూడా 18 ఏళ్ల వయసు నుండి కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం భారీ స్థాయిలో బావులు తీరారు. ఆ రకంగా చెప్పాలంటే ఇంత జనం చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఓటుని ఏ విధంగా భారీగా జరిగిపోతుందో కూడా అంచనా వేయకూడదని చెప్పాలి. ఆ రకంగా ఈ లైన్లను చూస్తే కొన్ని వందల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉదయం 7 గంటలకే సిద్ధమయ్యారు. మరికొంతమంది అయితే ఉదయం 5 గంటలకే పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి బారులు తీరని చెప్పొచ్చు. మనం చూడొచ్చు కాకినాడ దుమ్మిలిపేటలో ఏ విధంగా ఓటర్లు భారీ స్థాయిలో ఓటెత్తారని కూడా చెప్పొచ్చు. మరోపక్క ఎవరైతే ఓటర్లు వందలాదిగా కర్రలు వచ్చారో ఇవన్నీ చూసి అటు కూటమి సంబంధించిన పార్టీలు కూడా ఒక రకంగా చాలా సంతోషం వ్యక్తమని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తుంటే ఓటింగ్కి ఇన్ని వేల మంది తరలి రావడం వెల్లువెత్తుతున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత కూడా స్పష్టమవుతుందని కూడా విశ్లేషణ వ్యక్తమని చెప్పొచ్చు. చూడొచ్చు మనం వృద్ధులు, మహిళలు వీళ్ళందరూ కూడా ఓటు కోసం సిద్ధమయ్యారు.